ప్రియ మిత్రులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఈ సమయానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అనగా దేవుని వాక్యమును వివరించుచు ఈ కార్యక్రమములు చేయుచూ ఉన్నాం. మీలో అనేకులు మరి చక్కగా ఫాలో అవుతున్నారు, ఆలకిస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తూ నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. అదేదనగా కొరింథీయులకు అపోస్తుడైన పౌలు వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు గల వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా శ్రద్ధగా ఆలకించవలసిందిగా మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచన ప్రారంభం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడము. మీ మాటలు గ్రహించే శక్తిని మాకు ఇచ్చి మా జీవితంలో సార్థకము చేసుకోవడానికి కృప చూపమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ మిత్రులారా, చదవబడిన వాక్య భాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మరి కొన్ని వచనాలను అనగా ఇంచుమించు 30వ వచనం వరకు నేను చదివి వినిపించాను. 30వ వచనం వరకు. ఈ వాక్య భాగాన్ని సహజంగా మన సంఘాల్లో ఈ ప్రభు భోజన ఆచారం వివిధ రీతులుగా దీన్ని పిలుస్తాం. బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఆర్డినెన్స్, ఈ ఆచారాలను హోలీ ఆర్డినెన్స్ అంటారు. మరి లిటర్జికల్ చర్చెస్లో హోలీ సాక్రమెంట్, హోలీ కమ్యూనియన్ ఇట్లా పిలుస్తూ ఉంటాం లిటర్జికల్ చర్చెస్లో. నాన్ లిటర్జికల్ చర్చెస్లో మరొక రీతిగా పిలుస్తాం. ఆచారం అయితే అన్ని సంఘాలకి ఉన్నది. ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉన్నది, క్యాథలిక్ సంఘాల్లో కూడా ఉన్నది. దీని యొక్క అవగాహన కూడా కొందరు ట్రాన్సబ్స్టాన్షియేషన్ అనేటువంటి అర్థంతో చూస్తారు. అంటే సబ్స్టాన్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ వెన్ ఏ ప్రీస్ట్ ఈజ్ బ్లెస్సింగ్ హోలీ ఎలిమెంట్స్. అంటే రొట్టెను ద్రాక్షారసాన్ని ఒక యాజకుడు లేక పూజారి ఆశీర్వదించినప్పుడు అవి మారిపోతాయని, అపియరెన్స్ అట్లా ఉన్నప్పటికీ, బ్రెడ్ అండ్ వైన్గా ఉన్నప్పటికీ దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ మారిపోతుంది. మరి యేసుక్రీస్తు వారి మాంసము లేక శరీరము రక్తముగా మారిపోతుందని ట్రాన్సబ్స్టాన్షియేషన్, ఈ విధానాన్ని నమ్మేవాళ్ళు భావిస్తారు. రెండవ కోవ కాన్సబ్స్టాన్షియేషన్, అంటే ద సబ్స్టెన్సెస్ విల్ బి కాన్స్టెంట్, వాటిలో మార్పు ఉండదు. బట్ వి రిమెంబర్ ద బ్యాక్గ్రౌండ్ థింగ్స్, అంటే ఇవి మారిపోవు. రొట్టె ద్రాక్షారసం దాని వెనకున్న సింబాలిజమును మనం గమనించి ఆచరిస్తాం అని అంటాం. ఏది ఏమైనా అన్ని సంఘాల్లో మరి ఈ ఆచారం
క్రైస్తవ ఆచారాల్లో బాప్తిసం ఒకటి, మరియు ప్రభుభోజన ఆచారం ఒకటి కీలకమైనటువంటివి. బాప్తిసం ఒక్కసారి, ప్రభుభోజన ఆచారం రిపీటబిలిటీ, అంటే వి రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అంటే ఊరిక ఆచరిస్తున్నావు కాబట్టి బోర్ కొడుతుంది అనేది ఉండదు. ఎవ్రీ టైమ్ యూ పార్టిసిపేట్ ఇన్ దిస్ రిచువల్, యూ విల్ బి హ్యావింగ్ న్యూ ఫెయిత్ ఎక్స్పీరియన్స్. అంటే రొట్టె ద్రాక్షారసంలో మనం పాలు పంపులు పొందిన ప్రతిసారి ఒక నూతనమైన విశ్వాస అనుభవంలోకి మనం వెళుతూ ఉంటాం. ఇది ఈ ఆచారం యొక్క ప్రత్యేకత. కాబట్టి అన్ని సంఘాల్లో ఈ ఆచారం ఉంటుంది, వివిధ పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. దాని యొక్క ఉద్దేశములు మరి ఇంచుమించు ఒకటిగానే ఉంటూ ఉన్నాయి. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ రొట్టె ద్రాక్షారసం యేసు ప్రభు వారు ఆ రోజు, అంటే ఆ మేడగదిలో పస్కా విందులో ఉన్నప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ మాత్రమే హైలైట్ చేసి సువార్తీకులు కానీ పౌలు కానీ మనకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అనేక విధములైన పదార్థములు ఉంటాయి. పస్కా విందులు పెద్ద విందు, ఎక్కువ సమయం గడిచేటువంటి విందు. ఓన్లీ 2 things, బ్రెడ్ అండ్ వైన్. వైన్ కప్స్ కూడా అనేకం ఉంటాయి, 4 ఉంటాయి కనీసం. కానీ ఒక కప్పును ఆశీర్వదించినప్పుడు విషయాన్ని మాత్రమే ఇక్కడ మనకు ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, రెండవది పాత్రను తీసుకొని, ఇది ఈ పాత్రలోనిది త్రాగుటలో, ఈ రొట్టెను భుజించుటలో కీలకమైనటువంటి సింబాలిక్ మీనింగ్స్ 2 ఉన్నాయి. ఒకటి, మనం ఈ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ఇంచుమించు 16-17 వచనాలను చూసినట్లయితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా అంటాడు. అంటే ఆశీర్వదించిన తదుపరి ఆ పాత్రలోనిది పాలు పుచ్చుకొనుట వలన క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట అంటే కమ్యూనియన్ విత్ క్రైస్ట్. కాబట్టి ఈ ఆచారంలో అలంకార ప్రాయముగా లేక సింబాలికల్లీ వి బిలీవ్ దట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కమ్యూనియన్ విత్ గాడ్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఉన్న దేవునితో మనము మమైక్యం అవుతున్నాం, కలిసిపోతున్నాం అనేటువంటి అర్థం. కాబట్టి సంఘము లేక ఈ ఆచారంలో పాలు పంపులు పొందుతున్నటువంటి విశ్వాసులు కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో మరి ఆత్మికముగా మనము కలిసిపోతున్నాం, ఐక్యపరచబడుతున్నాం, ఏకమైపోతున్నాం అనేటువంటి విషయాన్ని విశ్వాస అనుభవంలో మనం తీసుకొని వస్తూ ఉన్నాం. వెన్ వి పార్టిసిపేట్ ఇన్ హోలీ కమ్యూనియన్ ఆర్ హోలీ ఆర్డినెన్స్, ఇక్కడ మన అనుభవం ఏమిటంటే క్రీస్తులో మనం భాగం అవుతున్నాం, ఏకం అవుతున్నాం. క్రీస్తులో ఏకం అవడం అంటే మరి తండ్రి అయిన దేవుడు కూడా ఇశ్రాయేలుతో అంటాడు, నేను పరిశుద్ధుడను కావున మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవాలనని కోరుచున్నాను. అందువల్లనే సంఘాన్ని కూడా హోలీ చర్చ్, పరిశుద్ధ సంఘముగా, ప్రత్యేకింపబడిన సంఘముగా, లోకములో లోక ఆశలలో కానీ, లోక ఆచారములలో కానీ, లోక సంబంధమైన చెడు విషయాలన్నిటిలో ప్రత్యేకింపబడిన పరిశుద్ధ సంఘము. అందులో ఉన్న మనము పరిశుద్ధమైన విశ్వాసులం. కాబట్టి పరిశుద్ధపరచబడిన విశ్వాసులుగా, పరిశుద్ధత మనకి మనం సంపాదించుకునేది కాదు, కానీ యేసుక్రీస్తు వారు తన రక్తంతో సంఘమును శుభ్రపరచుకున్నాడు. కాబట్టి శుభ్రపరచబడినటువంటి విశ్వాసిగా క్రీస్తులో, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తులో
మనం ఒకటవుతున్నాం, ఒకటిగా ఉంటున్నాం. ఇట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఆచారబద్ధంగా చేస్తున్నప్పటికీ, ఒక రిచువల్ అయినప్పటికీ, ద మీనింగ్ బిహైండ్ ఇట్, దాని వెనుకున్నటువంటి అంతరార్థములో మనము పరిశుద్ధులముగా, పరిశుద్ధుడైన క్రీస్తునందు మనం ఐక్యపరచబడుతున్నాం. అందుకనే ఈ పరిశుద్ధ బల్లాకు వెళ్ళేటప్పుడు మరి మనము ప్రార్థన చేసుకుంటాం, క్షమించమని ప్రార్థన. ఇట్ ఈజ్ మినిమం థింగ్. ఎందుకంటే మనము పార్టిసిపేటింగ్ ఎట్ ద హోలీ టేబుల్. అక్కడ మనం భాగస్వాములు అవుతున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి చెడుగుతో పరిశుద్ధుడైన క్రీస్తుతో ఏకం కావడం అది మీనింగ్లెస్. కాబట్టి మనము సిద్ధపడి ప్రార్థన చేసుకొని మన పొరపాట్లను దేవునికి చెప్పుకొని, మా పొరపాట్లు క్షమించు ప్రభువా, మమ్మల్ని పవిత్రపరచు, పవిత్రుడైన దేవునితో మేము ఏకమవుతున్నాం. ఈ ఆచార స్వభావాన్ని బట్టి మా జీవితాలని మేము పవిత్రులం కాదు, మాలో అనేక విధములైనటువంటి చెడుగు చోటు చేసుకొనిస్తున్నది, కానీ నీవు పవిత్రపరచుము, మమ్మల్ని క్షమించుము అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకొనవలసి ఉన్నది. ఇది ఒక ఎత్తు. రెండవది ఇక్కడే అంటాడు, 1 కొరింథీ 10వ అధ్యాయంలో, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. రొట్టె ఒకటే. ఎందుకంటే ఈ దినాల్లో హైజీనిక్ పర్పస్ నిమిత్తం సింగిల్ కప్స్ వాడుతున్నాం. ఒకే పాత్ర అంటున్నాం కానీ కప్స్, ఆ పాత్రలోనిది మరి తలా ఒకటి ఇస్తున్నాం. సింగిల్ కప్లో పార్టిసిపేట్ చేయడం కొన్నిసార్లు ఏమైనా అంటువ్యాధులు ఉన్నప్పుడు, కరోనా టైంలో కూడా చాలా భయపడ్డాం హోలీ కమ్యూనియన్ సమయంలో. కాబట్టి వేరు పాత్రల్లో ఒకే పాత్రలోనిది, ఎసెన్స్ ఈజ్ ఫ్రమ్ ద సింగిల్ కప్ అనే భావం ఉంటాం. రెండవది రొట్టె ఒకటే. ఇప్పుడు విడివిడిగా వస్తున్నాయి వేఫర్స్, అవి రెడీమేడ్. కానీ సింబాలికల్గా రొట్టె ఒకటే, ఒకే రొట్టెను. అందువలన బ్యాప్టిస్టులు ఒక బ్రెడ్ని తీసుకుని ముక్కలు చేసి తలా ఒకటి ఇస్తుంటారు. లిటర్జికల్ చర్చెస్లో వేఫర్స్ గుండ్రంగా చేయించి ఫ్యాక్టరీ వాడే ఇస్తాడు ఒక ప్లాస్టిక్ కవర్లో. అవి ప్రార్థన చేసి ఆశీర్వదించి అవి పంచుతాం. సరే, ఏది ఏమైనా రొట్టె ఒకటే అనేటువంటి మాట వాడబడడం వలన ఈ విషయాల్లో ఒక రొట్టెలో అనేకలో పాలు పంపులు పొందుతున్నాం. ఒక రొట్టెలో హోల్ చర్చ్ ఈజ్ పార్టిసిపేటింగ్. అంటే ఒక రొట్టెలోని ఎసెన్స్లో సంఘం పార్టిసిపేట్ అవుతూ ఉన్నదంటే దే ఆర్ కమింగ్ టుగెదర్ యునైటెడ్లీ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ వన్ గాడ్. అంటే సంఘములో ఐక్యత కూడా దీనిలో కనపడుతూ ఉన్నది. అనేకమైన మనం ఒక రొట్టెలోకి వస్తున్నాం. మరి సంఘం కూడా ఒకటిగా ఉండి హోలీ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయడం చాలా శుభ పరిణామం. ప్రత్యేకంగా ఈ ఆచారం యొక్క ఉద్దేశం కూడా పౌలు మరి దాన్ని ఖచ్చితంగా వ్రాస్తాడు. మరొక చోట అంటాడు, మీలో కక్షలు ఉన్నాయని నాకు తెలుస్తుంది. మరి కక్షలు పెట్టుకొని మీరంతా కలిసి ఒక చోటకు వచ్చి భోంచేయడం మంచిది కాదు అనేటువంటి మాట వాడడం మనం చూస్తాం. కాబట్టి ఈ యూనియన్ ఆఫ్ బిలీవర్స్ సింబాలికల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. యూనియన్ ఆఫ్ బిలీవర్స్, తాను తన ప్రక్కనున్న సహవిశ్వాసి వీరందరూ కలిసి ఒకటిగా ఏర్పడ్డాం. ఇది చాలా కీలకమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు సింబాలికల్గా సిలువను కూడా చూపిస్తూ ఉంటారు. ద వర్టికల్ రిలేషన్ అంటే సిలువలో ఉన్నటువంటి నిలువు చెక్క క్రీస్తుకు మానవులకు ఉన్న సంబంధం అంటారు. ద హారిజాంటల్ వన్, అడ్డు కర్ర
విశ్వాసికి సంబంధం అని ఇది ఒక అలంకారప్రాయం. మే నాట్ బి లిటరల్లీ ట్రూ, బట్ పీపుల్ అలిగరైజ్ ద క్రాస్, ద ఫార్మ్ ఆఫ్ ద క్రాస్. ఏ రీతిగా అంటే క్రీస్తుతో ఐక్యం అవుతున్నాం, మరి సహా విశ్వాసులతో కూడా ఐక్యం అవుతున్నాం. సహా విశ్వాసులతో ఐక్యం అవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి. ఒకటే విశ్వాసం, ఒకే సిలువ, ఒకే రక్షకుడు, మరి ఒకే తండ్రి. యేసుప్రభు నేర్పించాడు. యేసుప్రభు వారు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి బాబు, నా తండ్రి అని యేసుక్రీస్తుని విభజించబాకండి. మా తండ్రి, కామన్ ఫాదర్. అట్లాగే మన కొరకు ఒక్కసారే సిలువ కార్యము జరిగినది. అలాగే మనమంతా ఒక రకమైన ఒకే విశ్వాసం, ఒకే రక్షణ, ఇవన్నీ కామన్ థింగ్స్ ఆర్ దేర్. సో ఇఫ్ వి డివైడ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో మనం విభజింపబడుట వలన, ఒకప్పుడు నేను పనిచేసిన ఒక పెద్ద సంఘంలో హోలీ కమ్యూనియన్ ఎంతసేపు నడిచేదో. రైట్ సైడు, లెఫ్ట్ సైడు, చర్చ్ మెయిన్ బిల్డింగు, బయట చెట్టు కింద తీసుకువెళ్తుండేవాళ్ళు, పంచేవాళ్ళు. అందరూ ఒకటే అనే భావం. ఇప్పుడు 3-4 ముక్కలు అయిపోయి, వాళ్ళ కమ్యూనియన్ వాళ్ళదే, వీళ్ళ కమ్యూనియన్ ఒకే క్యాంపస్లో ఉంటున్నా కూడా డిఫరెంట్ కమ్యూనియన్స్. కానీ కమ్యూనియన్కు వాస్తవ అర్థం పోగొట్టుకున్నారు. ఎప్పుడు ఈ ఏకభావానికి తీసుకొచ్చేటువంటి కాపర్లు లేరు, పెద్దలు కూడా లేరు. అది విచిత్రం. పెద్దలు కూడా ఒక 3 భాగాలు అయితే 3 10 30 మంది అకామిడేట్ అవుతారు. ఒకే భాగం అయితే 10 మందే. కాబట్టి ఈ అకామిడేషన్ ఆఫ్ ఎల్డర్స్ కూడా కావాలి. పాస్టర్లు కూడా ఒకే సర్వీస్ అయితే ఒక ఆయన సీనియర్ పాస్టర్ ఉంటాడు, మిగిలిన ఒకళ్ళిద్దరు ఈ అసిస్టెంట్ పాస్టరు, యూత్ పాస్టరు, లేకపోతే టేబుల్ పాస్టరు, అవుట్ రీచ్ పాస్టరు, అట్లా హైరార్కీలోకి వెళ్లాల్సి వస్తుంది. విభజింపబడితే ప్రతివాడు సీనియర్ పాస్టరే. ఈ వీటి వలన ఏమవుతూ ఉన్నది అని మనం భావించినట్లయితే క్రీస్తు శరీరము విభజింపబడుతూ ఉన్నది. ఇక్కడ అంటున్నాడు ద మీనింగ్, రూట్ మీనింగ్, సింబాలికల్ మీనింగ్ ఆఫ్ హోలీ కమ్యూనియన్. ఈ రిచువల్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరంగా ఉంటున్నాం. వి టాక్ అబౌట్ యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం ఒకటే. లేకపోతే ఇన్విజిబుల్ చర్చ్, దృశ్యమైనది, అదృశ్యమైనది. దృశ్యమైన సంఘాలు ఊరికొకటి, ఊరికే 10 కనపడతాయి. లేక ఒకే సర్వీసు విడిపోయి కొట్లాడుకున్నప్పుడు దృశ్యంగా అటు ఇటు కనపడతా ఉంటాయి. కానీ అదృశ్యమైన సంఘం ఆల్ టుగెదర్, విశ్వాసులు, లోకంలో ఉన్న విశ్వాసులందరూ కలిస్తే అది సార్వత్రిక సంఘము. మరి ఇన్విజిబుల్ చర్చ్, అదృశ్యముగా ఉన్నటువంటి సంఘముగా మనం చూడవచ్చు. అది ఒకటే. కాబట్టి ఈ హోలీ కమ్యూనియన్లో లేక హోలీ ఆర్డినెన్స్లో ఉన్నటువంటి భావము విశ్వాసుల మధ్య ఏకత్వం. మరి మొదటగా చెప్పుకున్నాం, విశ్వాసులు క్రీస్తులో ఉన్నటువంటి ఏకత్వం సంఘ స్వభావాన్ని సూచిస్తూ ఉంటూ ఉన్నది. ఇక మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాం. ఇక్కడ అంటాడు, జ్ఞాపకం అనే ఎలిమెంట్ కూడా ఉన్నది 2 సార్లు. 23వ వచన చివరి భాగంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై అంటాడు. అట్లాగనే మనం చూసినట్లయితే 25వ వచన 2వ భాగం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడి. యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్. ఏమిటి రిమెంబరెన్స్? శిలువ మీద క్రీస్తు చేసినటువంటి యాగం, శిలువ యాగం, తనను తాను అర్పించుకున్నాడు. తన శరీరం నలగొట్టబట్టకు, పవిత్రమైన రక్తము కారిపోవటకు తనకు తాను శిలువ మీద అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ యాక్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన ఈ పని చేశాడు?
నా యొక్క పాపముల నుండి మనకు విడుదల ఇచ్చుటకు ప్రాయశ్చిత్తముగా తాను దెబ్బలు తిన్నాడు, తాను నలగొట్టబడినాడు. ఆయన పొందిన దెబ్బలను బట్టి, కార్చిన రక్తమును బట్టి మనం రక్షింపబడుతున్నాం. అదర్వైజ్ మన పాపముల్లో మనం చనిపోతాం. మనకి ఆశ లేని జీవితం, లైఫ్ వితౌట్ హోప్ మనకుంటూ ఉన్నది. లైఫ్ విత్ హోప్, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలను బట్టి మనకు ఒక నిరీక్షణాస్పదమైన జీవితంలోకి మనం వస్తున్నాం. ఈ యాక్ట్ను, ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనుటకు దేవుడు ఈ హోలీ కమ్యూనియన్ ఆర్ హోలీ ఆర్డినెన్స్ మనకు అనుగ్రహించి అన్నాడు. జ్ఞాపకం చేసుకొని, టు రిమెంబర్ ఇట్ అగైన్, నాట్ ఓన్లీ రిమెంబరెన్స్, టు ప్రొక్లెయిమ్ ద సేమ్. దిస్ ఈజ్ ద ప్రొక్లమేషన్. ఇంకొంచెం మనం చూసినట్లయితే దిగువకు వచ్చి మనం చూసినట్లయితే 26వ వచనం, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురింతుము. వి పబ్లిష్, సంఘంలో పబ్లిష్ ఆయన శరీరము, ఆయన రక్తము ఎందు నిమిత్తం కార్చబడినది, ఆ విషయమును ప్రకటన చేస్తూ ఉన్నాం త్రూ ది సింబాలిక్ యాక్ట్. సంఘములు ఎవరైనా అవిశ్వాసులుగా ఉన్నట్లయితే, లేక క్రొత్తవారు ఒకళ్ళు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే, దే విల్ అండర్స్టాండ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. దీనిని వారు కూడా అర్థం చేసుకుంటారని దీని యొక్క ఉద్దేశముగా మనం చూస్తున్నాం. ప్రచురింతురు, పబ్లిష్ చేయడం జరుగుతూ ఉన్నది అని చెప్తున్నాను. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఎ రిచువల్ యొక్క కంటిన్యూటీ ఎంతవరకు, కొన్నిసార్లు బ్యాప్టిస్టులని లేక మెయిన్ లైన్ చర్చెస్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ఎన్నిసార్లు అండి కమ్యూనియన్ మీ సంఘంలో? లేదండి మేము నెలలో ఒకసారి అంటాం. నెలలో ఒకసారి అంటే, లేదండి మా సంఘంలో ప్రతి ఆదివారం ఉంటుందండి అంటారు. మరి ఇంకా నేను క్యాథలిక్ హాస్టల్లో ఉన్నాను, స్కూల్లో చదువుకున్నాను. అక్కడ వాళ్ళకి మరి హోలీ మాస్ ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీ టైమ్ దే మీట్, సాక్రమెంట్ ఈజ్ ద సెంట్రాలిటీ ఆఫ్ దేర్ వర్షిప్ సర్వీస్. వాళ్ళ యొక్క ఆరాధనలో సాక్రమెంట్ అంటే మరి ప్రభు భోజన ఆచారము వారికి కేంద్రం. ఎవ్రీడే అంటే ఎవ్రీడే, మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఎవ్రీ టైమ్ దే మీట్, ఆన్ ద అకేషన్ ఆఫ్ మ్యారేజ్, ఫ్యూనరల్, లేక హౌస్ వార్మింగ్, అన్ని టయాల్లో కూడా ఆచరించే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. కొంతమంది మేనేజ్మెంట్ కష్టంగా ఉంటుంది, ఒకసారి 2000 మంది తీసుకోవాలనుకోండి. ఎవ్రీ సండే నాట్ పాసిబుల్, ఎందుకంటే ఫస్ట్ సండే వి కట్ షార్ట్ ఆఫ్ అవర్ సర్మన్, ఆరాధన కుదిస్తాం, మరి దీని కొరకే ఇస్తాం. ఎవ్రీ టైం అంటే అది అసాధ్యం. కాబట్టి దీని విషయంలో ఎన్నిసార్లు వారమునకు, నెలకు ఎన్నిసార్లు అనేవి వారి వారి సౌలభ్యాన్ని బట్టి ఉంటుంది. కానీ విమర్శలు, ప్రతి విమర్శలు అది న్యాయం కాదని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనితో పాటు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఎంత కాలము, వారానికి ఎన్ని మార్లు, నెలకు ఎన్ని మార్లు అనేటువంటి విషయం కాదు. అసలు ఎంతవరకు, ఎంత మట్టుకు, ప్రభువు వచ్చు వరకు. నేను ప్రభువు వచ్చు వరకు నేను ఉండగలనో లేనో తెలియదు. పాదిరి ఉండగలుగునో లేదో, పెద్దలు ఉండగలుగునో లేదో మనకు తెలియదు. బట్ ఇది అప్రాప్రియేషన్. చర్చ్ షుడ్ అప్రాప్రియేట్ దిస్ రిచువల్. వారు దానిని నాట్ అప్రాప్రియేషన్, పర్పెచ్యుయేట్. దే నీడ్ టు పర్పెచ్యుయేట్ ద హోలీ రిచువల్. పర్పెచ్యుయేషన్ వారు కొనసాగించుతూ ఉండాలి. ఎప్పుడు వరకు? ప్రభు వచ్చే అంతవరకు. సో దిస్ రిచువల్ నీడ్ టు బి పర్పెచ్యుయేటెడ్ అంటిల్ జీసస్ కమ్స్ విత్ హిస్ కింగ్డమ్. ఆయన తన రాజ్యంతో మన మధ్యలోనికి తిరిగి వస్తున్నంత వరకు దానిని మనము కొనసాగించాలి. ఫైనల్లీ
అంటే కుదిస్తూ ఉన్నాను. ఎవ్రీ టైం వి పార్టిసిపేట్. ప్రతిసారి మనం వెళుతూ ఉన్నప్పుడు 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మనము చేయవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, మనల్ని మనం పరీక్షించుకొని వెళ్ళాలి. ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన అంతరంగాన్ని మనం పరిశీలించాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, క్రీస్తు పరిశీలించే సమయం అన్నది ఒకటి. ప్రభు వచ్చినప్పుడు మహా గొప్ప తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మన బలహీనతలన్నీ బయట వేయబడతాయి. ఇన్ని హృదయంలో పెట్టుకొని ఆ బల దగ్గరికి ఎందుకు వెళ్ళావయా, నువ్వు ఒక నేరస్తుడివి అంటాడు ప్రభు. కానీ ఆయనకు అవకాశం లేకుండా మనకు అవకాశం ఇస్తున్నాడు. హాల్లోకి అక్కడ 8 లీటర్ చెబుతాడు, అబ్బాయి మీ చేతుల్లో కానీ ఎక్కడైనా కాపీలు ఉంటే తీసి పడేయండిరా, మేమొచ్చి పరీక్ష చేస్తే డీబార్ అవుతారు అంటాడు. ద సేమ్, మీకు మీరే పరీక్ష చేసుకుని వదిలేయాలి. ఒకవేళ పరిశీలించేటువంటి వాడు ఆ తీర్పు దినాన మీ చిట్టా ఓపెన్ చేస్తే నీవు పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. కావున ప్రతి మనుషుడు తన్ను తాను పరిశీలించుకొని ఆ రొట్టెలో తినాలి, ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇట్టి శ్రేష్టమైనటువంటి ఆచారములు ఇన్ దిస్ హోలీ రిచువల్ మనము అర్థవంతముగా జ్ఞానయుక్తముగా భాగస్వాములు అవడం మనకున్న భాగ్యము. ఆ రీతిగానే మరి నిర్వహించువారు, దోస్ హు ఆర్ ఆర్గనైజింగ్ ఈ ప్రభు వల్ల భోజనాన్ని నిర్వహించుతున్నటువంటి వారు కూడా ఈ మూలార్థములను వారు మనసులో పెట్టుకొని నిర్వహించవలసి ఉన్నది. దేవుడి మాటలు మన వినికిల్లో మిక్కిలిగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, ప్రభు భోజన ఆచారమును గురించి మాతో వివరముగా మాట్లాడినందుకు వందనాలు. రక్షింపబడిన మేము, బాప్తిస్మము పొందిన మేము, మా ప్రభువా, మేమందరం పాలు పంపులు పొందుతూ ఉన్నాం. మమ్మల్ని కనికరించండి మా తండ్రి. మరి ఈ అంతరార్థాన్ని మేము గమనించి తెలుసుకొని ఆత్మికముగా బలపడటకు ఈ ఆచారములో మేము భాగస్వాములగురాగున మమ్మల్ని ఆశీర్వదించమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ హస్తాల్లో క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకు ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.